అవినీతి డొంక కదులుతోంది. నిత్య కళ్యాణం పచ్చనోట్ల తోరణంలా ఉన్న రవాణా శాఖ ప్రక్షాళనకు రేవంత్ రెడ్డి సర్కార్ నడుం బిగించింది. మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా రవాణా శాఖపై అవినీతి నిరోధక శాఖ కొరడా జులిపించింది. రాష్ట్రంలోనే అత్యంత అవినీతి ఆణిముత్యం అవినీతి అనకుండా మహబూబాబాద్ రవాణా శాఖ అధికారి గౌస్ పాషాను ఏసీబీ అధికారులు మళ్లీ పట్టుకున్నారు. ఆయన అవినీతిలో పాలు నీళ్లలా కలిసి పాపాలు చేయించే ప్రైవేటు సైన్యాధ్యక్షుడు సుబ్బారావును కూడా అదుపులోకి తీసుకున్నారు. 2014 సంవత్సరంలో వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న గౌస్ పాషాపై జెమినీ న్యూస్ ప్రతినిధి మారెడ్డి నాగేంద్ర రెడ్డి స్టింగ్ ఆపరేషన్ చేశారు. రాష్ట్రంలో సంచలనం రేపిన స్టింగ్ ఆపరేషన్ నుంచి తప్పించుకునే క్రమంలో జెమినీ ప్రతినిధి మారెడ్డి నాగేంద్ర రెడ్డిపై తప్పుడు కేసులు నమోదు చేయించారు. ఎంతమంది బుద్ధి చెప్పినా పైసల జబ్బు పట్టుకున్న గౌస్ పాషా తీరు అవినీతిలో కుక్కతోక వంకరే అన్న చందంగా తయారైంది. అవినీతి ఆణిముత్యం అవినీతికే నడక నేర్పిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గౌస్ పాషా అవినీతిపై పొలిటికల్ అనలిస్ట్ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో అత్యంత అవినీతిమయమైన అధికారులు ఎవరైనా ఉన్నారంటే టాప్ 10లో ఒక వ్యక్తి ఉంటాడు. అతనే మహబూబాద్ రవాణా శాఖ అధికారి గౌస్ పాషా. గౌస్ పాషా కథలు చెప్తే ఒక సంవత్సరం పాటు కూడా ఆ కథలు పుంకాలుగా రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసే అవకాశం ఉంది. వాస్తవంగా గౌస్ పాషా రవాణా శాఖలో అడుగుపెట్టిన రోజు నుంచి అవినీతిని ఆయన వెంటనే నడిపించుకుంటూ వస్తున్నాడు. కానీ ఆయన చేసే అవినీతితో పాటు ఆయనను వెంటాడే అధికారులు కూడా తులవోపనం వహిస్తూ అందరినీ మేనేజ్ చేయడంలో మాత్రం గౌస్ పాషా సిద్ధాస్తులు. 2014లో రాష్ట్రంలో రవాణా శాఖ ఏర్పడినప్పటి నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో రవాణా శాఖ మీద ఒక స్టింగ్ ఆపరేషన్ చేసిన ఛానల్ ఏదైనా ఉంది అని అంటే అది కేవలం జెమినీ న్యూస్. 2014లో వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న గౌస్ పాషా విషయంలో అవినీతి అక్రమాల విషయంలో జెమినీ జిల్లా ఇన్ఛార్జిగా నేను అంటే నాగేందర్ రెడ్డి అనే వ్యక్తి 15 రోజుల పాటు వేటాడి ఆయన అవినీతి అక్రమాల్ని ఆన్ రికార్డెడ్గా కెమెరాలో బంధించి రాష్ట్రంలో గౌస్ పాషా అవినీతి ఇంత విస్తృతంగా ఉందని చెప్పి ఎక్స్పోజ్ చేయగలిగాం. వాస్తవంగా ఆ రోజు గౌస్ పాషా అవినీతి అక్రమాల విషయంలో స్టింగ్ ఆపరేషన్ చేసిన తర్వాత కేవలం ఒకే ఒక్క రోజులో మమ్మల్ని ఎదుర్కొనే సత్తా లేక మాకు మద్దతు ఇచ్చిన లారీ డ్రైవర్లు లారీ క్లీనర్లు మొత్తం మీద 23 మంది మీద నిమిషాల వ్యవధిలో వైరా పోలీస్ స్టేషన్లో కేసు బుక్ చేయించగలిగాడు. ఆ రోజు గౌస్ పాషా అక్షరాల ఖర్చు పెట్టిన డబ్బులు ఎంత అంటే 8 లక్షల రూపాయలు. కేవలం 3 గంటలలో 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ జెమినీ న్యూస్లో స్టింగ్ ఆపరేషన్ రాకూడదు, అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేపిస్తే తతంగం మొత్తం పూర్తి అయిపోద్దని ఒక ఉద్దేశంతో ఆయన ఒక అడుగు ముందుకేస్తే ఆ రోజు జెమినీ జిల్లా బ్యూరోగా నేను 2 అడుగులు ముందుకు వేసి ఏమైతే అదేంది ఏదైనా అవినీతి అధికారి విషయంలో ఒక్కసారిగా బ్లాస్ట్ చేయాలని ఒక ఆలోచనతో ఆ రోజు జెమినీ న్యూస్లో చేసిన స్టింగ్ ఆపరేషన్ ఆ రోజు ఉన్న ఇన్ఛార్జ్ సిఇఓ ఉన్న సాయి గారు నన్ను ప్రోత్సహించి గౌస్ పాషా అవినీతి అక్రమాలని రాష్ట్రంలో గతంలో భవిష్యత్తులో ఇంకా ఎప్పుడు కూడా రవాణా శాఖ విషయంలో 16 రోజుల పాటు గౌస్ పాషా అవినీతి అక్రమాన్ని ఏ రోజుకు ఆ రోజు ఎండగడుతూ రాష్ట్రంలో రవాణా శాఖ ఇంత ఆదాయం వనరులు అనే విషయాలలో ఎక్స్పోజ్ చేయించగలిగాం ఓన్లీ జెమినీ న్యూస్లోనే. ఆ తర్వాత 23 మంది మీద అక్రమ కేసు బనాయిస్తే ఆ రోజు ఖమ్మం పోలీస్ కమిషనర్గా ఉన్న ఏవి రంగనాథ్ ఆవుల వెంకట రంగనాథ్ ఆ రోజు ఎస్పీగా ఉన్నారు. ఉన్నది ఉన్నట్టుగా ఓపెన్గా చెప్పిన తర్వాత అతను కూడా ఆ ఆఫీసర్ కూడా కొంత అనుమాన ఛాయలు ఉన్నాయి. ఒకవేళ గౌస్ పాషాకు ఏమన్నా బ్లాక్మెయిల్ చేశారేమో, ఆయన డబ్బులు ఇవ్వకపోతే ఏమన్నా ఇబ్బంది పెట్టడం కోసం ప్రయత్నం చేశారని నాతో పాటు మా కెమెరామెన్ మా లోకల్ రిపోర్టర్ ఫోన్ నెంబర్ తీసుకొని ట్రేస్ అవుట్ చేసి ఎక్కడ కూడా ఫోన్ లావాదేవీలు ఫోన్ మార్పులు కానీ మాట ముచ్చట ఎక్కడా లేదని ఒక రూఢికి వచ్చిన తర్వాత 48 అవర్స్లో ఏవి రంగనాథ్ ఆ రోజు ఖమ్మం జిల్లా ఎస్పీగా ఉన్న ఏవి రంగనాథ్ గారు 45 గంటలలో ఆ రోజున్న వైరా డిఎస్పీ సాయిశ్రీ మేడంకి చెప్పి 45 గంటలలో అది ఫాల్స్ కేసు, ఆ కేసుని ముయ్యండి, అవసరమైతే గౌస్ పాషా మీద సంబంధిత ఎవరైతే అక్రమంగా కేసులు బనాయించే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కేసులు పెడితే ఇమ్మీడియట్గా కేసు ఫైల్ చేయండి. కేవలం జెమినీ రిపోర్టర్గా నాగేంద్ర రెడ్డి ఆ రోజు ఎక్స్పోజ్ చేసిన వార్త రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. ఎందుకంటే రవాణా శాఖలో 1 కాదు 2 కాదు 16 రోజుల పాటు ఆయన చేసిన అవినీతి అక్రమాలు, కోట్ల రూపాయల అవినీతి
ఆ రోజు తెలంగాణ ఆంధ్ర విభజన సమయంలో ఫిట్నెస్ సర్టిఫికేట్లు చిత్తూరు నుంచి లారీ రాకపోయినా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు, అనంతపురం నుంచి లారీ రాకపోయినా ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇచ్చారు. ఫిట్నెస్ సర్టిఫికేట్కు రానుపోను ఖర్చు ₹1,00,000 అయ్యేటట్టుంటే లక్షకి ఇంకో ₹25,000 ఇస్తే ఫిట్నెస్ సర్టిఫికేట్ చేసినంటే సుమారు 2,763 ఫిట్నెస్ సర్టిఫికేట్లు కేవలం వారం రోజుల్లో జారీ చేశారంటే రాష్ట్ర చరిత్రలో దేశ చరిత్రలో అది రికార్డ్ అని చెప్పవచ్చు. ఇప్పటికీ ఆ రికార్డులు నేను రూఢి చేయగలుగుతా. కానీ ఆ రోజు అధికారులు ఎవరు కూడా సహకరించకుండా జెమినీ న్యూస్ జెమినీ యాజమాన్యం గౌస్ పాషా స్టింగ్ ఆపరేషన్ విషయాలలో 16 రోజుల పాటు ఆయన అవినీతి అక్రమాల్ని వెలుగు తీసుకురాగలిగింది. ఆ తర్వాత కేసులో ఇరుక్కుంటామని చెప్పి హైకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని ₹28 లక్షల ఖర్చు పెట్టి ఆ కేసు నుంచి బయటపడ్డాడు. మొత్తం మీద ఆ చాప్టర్ క్లోజ్ అయిపోయిన తర్వాత వితిన్ 4 monthsలో కొత్తగూడెం బ్రేక్ ఇన్స్పెక్టర్గా పనిచేసే సమయంలో ఏసీబీ అధికారులు ట్రాప్ చేశారు. కానీ ఏసీబీ ఒక రూల్ ప్రకారం ఏంటంటే ఒక అధికారి కనుక ఆ జిల్లాలో ట్రాప్ అయితే తిరిగి మళ్ళీ పోస్టింగ్ ఇస్తే ఆ జిల్లాలో ఇవ్వకూడదు. ఈ విషయంలో కూడా మిస్టర్ పాపారావు అండ్ బ్యాచ్ లంపెన్ గ్యాంగ్ బ్యాచ్ ₹60 లక్షల మామూలు తీసుకొని ఇదే గౌస్ పాషాకు ఇదే ఖమ్మం జిల్లాలో మళ్ళీ ఎంవీఏ పోస్టింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మహబాద్ ఆర్టీఓగా పనిచేస్తున్న గౌస్ పాషాని కొద్ది గంటల క్రితం ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. దానికి సంబంధించి ఏదైతే పంచనామా జరుగుతుంది, గౌస్ పాషా పేరుకి గౌస్ పాషా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఆయన ఆత్మ మొత్తం మిస్టర్ సుబ్బారావు బేసిక్గా ఆంధ్ర వ్యక్తి అయినా ఇక్కడ గౌస్ పాషాని ఆట ఆడియడంలో ఓన్లీ సుబ్బారావు ఒక్కడే. 24 గంటలలో రోజు ఆదాయం ₹1,00,000 ఉంటే తప్ప వాళ్ళు నిద్రపోరు. సుబ్బారావు నిద్రపోడు, గౌస్ పాషా నిద్రపోనీడు. ఇది ఆదాయం. అంటే రోజుకు ₹1,00,000 అంటే నెలకు ₹30 లక్షలు, సంవత్సరానికి ₹3,60,00,000 అక్రమ ఆదాయం అంత అడ్డదిడ్డంగా సంపాదించారు. ఆటో దగ్గర నుంచి పద్ధతి ప్రకారం పోయే కారు కానీ ఆటో కానీ ఏ వెహికల్ అయినా మినిమం మామూలు ₹200 నుంచి ₹300 ఇచ్చిపోతే తప్ప గతంలో ఉన్న వైరా మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం ముందు నుంచి పోయే పరిస్థితి. 24 గంటల పాటు ప్రైవేట్ సైన్యంతో దారి దోపిడీ దొంగల కన్నా అధ్వానంగా ఇప్పుడు మీరు పక్కన విజువల్ చూడండి. జెమినీ న్యూస్లో ఇచ్చిన స్టింగ్ ఆపరేషన్ విజువల్స్ అన్ని మీరు ఈ పిక్చర్లో చూడొచ్చు. గౌస్ పాషా అవినీతి అక్రమాల చిట్టా అంతా ఇంత కాదు. రాష్ట్రంలో అత్యంత అవినీతి పనులలో టాప్ 10లో ఎవరైతే ఉంటారో దాంట్లో గౌస్ పాషా ఒకడు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు స్పందించి గౌస్ పాషాను పట్టుకోవడం నిజంగా సంతోషం. దాంతోపాటుగా ఏసీబీ అధికారులు ఖమ్మం జిల్లాలో రెడ్ హ్యాండెడ్గా ఏదైతే అప్పుడు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ గౌస్ పాషాని మళ్ళీ పోస్టింగ్ ఖమ్మం ఎలా ఇవ్వగలిగారు, ఆ పోస్టింగ్ వెనక అనుకున్న అంతరం ఏంటి, దాన్ని వెనుకున్న ఆదాయ వనరులు ఏంటి, ఎన్ని లక్షల రూపాయలు చేతులు మారాయి అనే విషయంలో ఇప్పుడు ఏసీబీ డీజీగా ఉన్న సివి ఆనంద్ గారు ఈ విషయంలో వెరిఫై చేయాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే గతంలో గౌస్ పాషా ఖమ్మం పోస్టింగ్ ఇచ్చిన తర్వాత ఏసీబీ అధికారులు ఒక మెమో పెట్టారు. గౌస్ పాషా ఖమ్మం జిల్లాలో రెడ్ హ్యాండర్ దొరికిన నేపథ్యంలో ఏసీబీ ట్రాప్ అయిన తర్వాత మళ్ళీ అదే జిల్లాలో పోస్టింగ్ ఇవ్వకూడదని ఏసీబీ నిబంధనలు చెప్తున్నా మళ్ళీ ఖమ్మం ఎంవీఐకి ఇచ్చారు. కాబట్టి ఈ ఆర్డర్ని రద్దు చేయాలని చెప్పి సాక్షాత్తు ఆ రోజున్న ఏసీబీ డీజీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కి లెటర్ పెడితే తీసి డస్ట్బిన్లో పడేశారు. అంటే ఆ రోజున్న పాపారావు ఆడిన ఆట పాడిన పాట మొత్తం రవాణా శాఖ వ్యవస్థను భ్రష్టు పట్టించని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఏసీబీ డీజీ సివి ఆనంద్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నా, రవాణా శాఖలో ఇటువంటి అక్రమాలు అవినీతి పనులు చాలామంది ఉన్నారు. పాపారావు కనుసన్నల్లో, పాపారావు అదుపాజ్ఞలో, పాపారావు ఏది చెప్తే అది చేసే లంపెన్ గ్యాంగులు చాలామంది ఉన్నారు. అక్రమంగా పదోన్నతులు పొందిన వ్యక్తులు ఉన్నారు. అక్రమంగా ప్రమోషన్ పొంది అక్రమ సర్టిఫికేట్లు పెట్టుకొని దొంగ లైసెన్సులు పెట్టిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చిన వ్యక్తులు చాలామంది కూడా ఇప్పుడు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్గా లేదా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తున్న నేపథ్యంలో వాళ్ళందరి ఇరిగేషన్ డిపార్ట్మెంటు లోయర్ మానా డ్యామ్ కరీంనగర్లో పనిచేస్తూ అక్కడ డ్యామ్ కన్స్ట్రక్ట్ పూర్తి అయిపోయిన తర్వాత వాళ్ళని షెఫరింగ్ చేసిన సమయంలో రవాణా శాఖలో అక్రమంగా జొరబడి అక్రమ పదవులు పొందిన వ్యక్తుల చిట్టా తీస్తే తప్పితే అవినీతి అధికారుల చిట్టా పూర్తిగా బయటకు వచ్చే అవకాశం లేదు. కాబట్టి ఇప్పటికైనా ఏసీబీ డీజీ ఆనంద్ గారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరున్నారు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకున్న లైసెన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఆ లైసెన్స్లో వెనక ఉన్న తతంగం ఏంటి, లేదా వాళ్ళు అక్రమ పదోన్నతుల కోసం దొంగ సర్టిఫికేట్ ఎక్కడి నుంచి కొనుక్కొచ్చారనే విషయంలో కూడా పూర్తిస్థాయిలో విచారించి రవాణా శాఖను ప్రక్షాళన చేయాలని జర్నలిస్ట్ టీవీ మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.